ఆయన గట్ల చెయ్యడు. పోనీ అతని అమ్మ అయ్య అట్లా చేస్తే? వాళ్ళు కూడా గట్ల చెయ్యరు. పోనీ దుర్గమ్మ చెప్తే గట్ల చేసిండ్రనుకో? దుర్గమ్మత్త అసలు గట్ల చెయ్యదు. పోనీ దినానికి ఒక బాధ పెట్టిందనుకో, గప్పుడేం చేస్తావు? ఏం పెట్టరమ్మా. అర్థం చేసుకోవే, గట్లయితే నేను తట్టుకోలేనే బిడ్డా. సరేనమ్మా, తట్టుకోలేవు. కాని ఇప్పుడు బాగున్నదా? పెండ్లైనాక ఆడపిల్ల ఎప్పటికైనా మొగుడు కాడ ఉండాల్సిందేనమ్మా. నిజమేనే, కానీ ఇంకేం చెప్పకు. నేను ఆయన వదిలి సంతోషంగా ఉండలేను. గట్లనే అతనికి కూడా ఉండాలి గదే. ఆయనకి ఉందమ్మా. ఆయన కూడా నన్ను మస్తుగా ఇష్టపడే కదా నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇష్టపడినోడైతే గట్ల ఇడిచిపెట్టి పోడే. నీ మాట కోసం నేనుండి పోలా? గట్లనే మామగారు అత్తగారి కోసం ఆయనెళ్ళిపోయిండ్రు. కాని బిడ్డా, నువ్వు ఈడ బాధపడుతున్నట్టు అతగాడాడ బాధపడట్లేదే. నువ్వు చూసినావా? ఆహా, నువ్వు చూసినావా? ఆయన ఎట్లున్నాడో నువ్వు చూసినావా? చూడమ్మా, నేను కూడా చూడలే. కాని నా మనసు చెప్తున్నది, ఈడ నేనెట్టా ఉన్నానో ఆడ ఆడ ఆయన కూడా గిట్లనే ఉండుంటాడు. అమ్మా, గట్లనే ఉంటే ఎన్ని దినాలుంటాడే? అందులోనూ ఆడదానికున్న ఓర్పు మగాడికుండదు. ఏదో ఒక దినం నీ కోసం వచ్చేస్తాడే బిడ్డా. నేను కూడా ఏదో ఒక దినం పోయేలా ఉన్నాను. ఏమన్నావు? నేను కూడా ఈడ ఎక్కువ దినాలు ఉండలేను. నాకు కూడా పోవాలనుంది. ఆయన ఎట్లున్నాడో చూడాలనుంది. నువ్వు పంపకపోతే ఏదో ఒక దినం నేను కూడా పోతా. పోవే, పోతే పోవే. చిలక్కి చెప్పినట్టు చెప్తున్నా, నీ చెవికెక్కడంలే, బుర్ర మారలే. నీ మంచి కోసం చెప్తున్నా, నా బాధ నీకు అర్థమైతలేదు. పోతే తెలుస్తది. గప్పుడు ఆడ బాధలు పెడుతుంటే ఈ అమ్మ మాటలు యాదొస్తాయి. ఈ అమ్మ మనసు అర్థమైతదే. గప్పుడు నువ్వు మారుతావు. అంతవరకు ఇంట్లో ఉండకు. పో, గట్లే పో. ఛీ! పోతా, గట్లనే పోతా. నేనీడ ఆయనాడా ఉంటే ఇద్దరి బతుకులు గిట్లనే ఏడుస్తూ ఉంటాయి. పోయి మాట్లాడాలి. ఏం జరిగినా ఇద్దరం కలిసి ఉండాలి. ఉంటాం, కలిసే ఉంటాం. పోతా, రేపు తెల్లారగానే పోతా. మాణిక్యం, మన సరస్సులు కాపురానికి పంపిస్తే మంచిదేమోనే. గది పోతా పోతా అంటుంది, నువ్వు పంపిస్తానంటున్నావు. నువ్వు పంపించేయి, గది పోతది. నా బాధ ఎవరికీ అర్థమైతలేదు. ఎవ్వరూ పంపక్కర్లా, నేనే పోతున్నా. కానీ ఎట్లా పోవాలా? నాన్న ముందు గదిలోనే ఉన్నాడు, చూస్తే పంపడు. అమ్మొచ్చినదంటే అస్సలు పంపించదు. ఇంకెట్లా పోవాలా?
నాన్న ఏడికో పోయిండు. గిదే సమయం. మాణిక్యం, మాణిక్యం, గా ఎరువులకి పైసలు మర్చిపోయినా, జల్దీ పట్రా. మాణిక్యం, నేనివ్వను, నేనివ్వను. నేను ఈ పుస్తకాలు అమ్మను. నాకు తెలియకుండా నాటకాలాడి ఈ పెళ్లి చెడగొట్టుకున్నావనుకో, నేను మీ నాన్న బతుకుండా మా శవాల్ని కళ్ళ చూస్తాం. ఎక్కడికక్క? పద, రా, పద, రా అక్క. పదు. ఏంటి? నువ్వు కంగారు పడి వెళ్ళిపో. మాకు నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు వెళ్ళడం మంచిది కాదు. నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఆలోచిస్తూ కూర్చుంటే నా బుక్స్ అక్కడుండవు. బుక్సా? బుక్స్ ఏంటి? మరి నువ్వు అన్నది దేని గురించి? దుర్గమ్మ గారి అబ్బాయితో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నావేమో అనుకున్నాను. కాదు, దుర్గమ్మ గారి వల్ల నా పుస్తకాలు అమ్మాల్సి వచ్చింది కదా. మళ్ళీ ఆ షాప్కెళ్ళి డబ్బులు తిరిగిచ్చేసి నా బుక్స్ తీసుకొచ్చుకోవడానికి బయలుదేరాను. అది పాత కాగితాల షాప్ అన్నావుగా, అయితే బుక్స్ ఇంకా అక్కడెందుకుంటాయక్క? ఉండవు, 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 ఉండవు. ఎందుకుండవు? వాళ్ళు ఎప్పటికప్పుడు అమ్మేస్తారక్క. అలా అనకు పద్మావతి. ఆ బుక్స్ నాకు చాలా అవసరం. నాకు కావాలి. అది కాదక్క. ఇంకేం చెప్పుకో, నేను వెళ్ళి ప్రయత్నిస్తాను. సరే పద, నేను కూడా వస్తాను. వద్దు, మనమిద్దరం వెళ్తే అమ్మకు అనుమానం వస్తుంది.
మరి నీ గురించి అడిగితే నీకు తెలీదని చెప్పు. వచ్చాక నేనే ఏదో ఒకటి చెప్తాను. సరే. మాణిక్యం, మాణిక్యం, ఇగో ఇవి అల్మరాలో పెట్టు. ఎరువులు లేవట, రేపు వస్తాయట. సరసు అన్నం తిన్నదా? అయ్యో గది నేను పెడితే తింటదిలే. ఆ ఇప్పుడు దానికి గీ తల్లి ఉల్లైనది. అయ్యో ఉల్లి ఏడిపిస్తది గాని కండ్లకి మంచి చేస్తది. ఈ తల్లి కూడా అంతే. దాన్ని ఏడిపిస్తున్నాననే బాధే గాని గదంతా దాని మంచి కోసమనే బుద్ధి లేదు దానికి. ఏం చేస్తాం? సరే, మా ఇద్దరికి వడ్డించు. నేను నచ్చజెప్పి తీసుకొస్తా. సరే. అమ్మా సరసు, పెరట్లో ఉందేమో. ఏడు కూడా లేదే. మాణిక్యం, మాణిక్యం, ఏందండి? ఏంది? సరసు గదిలో లేదేందే? లేదా? పెరట్లో చూసినావా? ఆడ లేదే. బయట ఏడో కూసని ఉంటదిలే. అరే ఇప్పుడే కదా నేను ఆడి నుంచి వచ్చింది. అవు మరి ఏమైనట్టు? ఆయన ఎట్లున్నాడో చూడాలనుంది. నువ్వు పంపకపోతే ఏదొక దినం నేను కూడా పోతా. పోవే, పోతే పోవే. అమ్మో కొంప ముంచినదయ్యో. ఏమైనాదే? రాత్రి దాన్ని బతిమాలుతా ఉంటే నాకీడ ఉండాలని లేదు. ఆయన ఎట్లున్నారో గాని పోయి చూడాలా అన్నది. లేదంటే పోతాను అన్నది. గది పోయి ఉంటది. అంటే ఇంకా గంటే అంటవేందయ్యా? మన కళ్ళు కప్పి పోయినట్టుంది. పోయినదా? ఇంకా పోయినాదా అని నోరు తెచ్చుకుని నిలబడితే ఎట్టగయ్యా? పద పోయి పట్టుకుందాం. యాడికి పోతామే? గది పాటిగా ఊరికి పోయినదేమో. పోతే మనం కూడా ఆడికే పోదాం. అత్తారింట్లో ఉంటే దాన్ని ఆళ్ళని కూడా 4 తులిపేసొద్దాం. నువ్వు ఉండు, నేను పోయేస్తా. నువ్వా? నువ్వు గాని పోయినవనుకో దాన్ని తీసుకురా వీడకి. జాగ్రత్తగా చూసుకోమని గా పిల్లగాడికి అప్పచెప్పొస్తావు. నీకు పొలానికి ఎరువులేయడం వచ్చు గాని పురుగుల మందు చల్లనీకి రాదు. గీ పనికి నేనే రావాలా. రా పోదాం, జల్దిరా పోదాం. పద. అన్నా బస్సు ఇటు పోయినదా? బస్సు పోతే నేనెందుకు ఏడుంటా? ఇంకా రాలే బస్, దానికోసం ఎదురు చూస్తానా. చిచ్చి, పాడలవాటు. నా అదృష్టం ఆయనకి ఇట్లాంటి అలవాట్లు లేవు. ఏం చేస్తున్నారో పాపం.
భగవంతుడా, నా పుస్తకాలు నాకు దొరికేలా చూడు స్వామి. శంకరన్న జర బస్సు అప్పుడు టికెట్లు తీసుకోవాలి. అదిగో బస్సు, తొందరగా పోనీ. ఏయ్, ఇప్పుడు ఆ బస్సు సంగతి మనకెందుకే? ఈ పాటి కదా ఊరు సేరిపోయి ఉంటది. ఏమో గా బస్సులో ఉందేమో చూద్దాం. ఆ బాబు ఆపు. నువ్వు ఆనే ఉండు. అయ్యో అమ్మా. అక్క, నువ్వేంటి ఇక్కడ? పెద్దమ్మ వస్తుందేంటి? ఈడున్నారా? ఇదంతా నీ పనేనా? ఆ? ఒసేయ్, అమ్మా, రావే. ఆగు. రా. పెద్దమ్మ. రా. రావే. వదిలమ్మా. నడు. నేను రాను. నడువే. దిగో అమ్మా. వాణిక్యం బిడ్డ ఎంతకు తెగించినది? పెళ్ళై కాపురానికి పంపించకపోతే ఏం చేస్తుంది? మాణిక్యానికి ఇప్పటికైనా బుద్ధి రావాల. రా. అమ్మా, వదిలమ్మా. నన్నెందుకు లాగుతున్నా? ఆ? ఎందుకా? మాణిక్యం! పెద్దమ్మ, మాణిక్యం! వదిలమ్మా. ఏందే ఇది? ఏందా? చేసిన తప్పుకి శిక్ష. అమ్మా, పద్దుకి ఏం తెలియదు. నేనే పోతున్నానని చెప్పినాను కదా. ఆహా, గట్లనా? లేకుంటే గిది బస్సులో ఎందుకున్నదే? నీ పక్కనే ఎందుకు కూర్చున్నది? గిది కూడా యాడికి పోతున్నది? చెప్పవే, చెప్పు. నువ్వన్నట్టే నువ్వే నీ మొగుడు కోసం పోతున్నావు. మరి ఇదెవడి కోసం పోతున్నది? మాణిక్యం, ఏంది ఆ మాటలు? అవు, నా మాటలు మంచిగా లేవు. నేనన్నది తప్పే. ఒప్పేందో చెప్పమనండి. సరస్సుని గిది తీసుకుపోకుంటే దీనికి పట్నంలో పనేంది? యాడికి పోతుందో ఎందుకు పోతుందో చెప్పమనండ్రి. చెప్పు పద్మావతి.